అనుభవం అనేది ఎదిగిన వయస్సును బట్టి, నెరసిన జుట్టును బట్టి రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. పాపంతో సంపాదించిన సంపద 10 ఏళ్ల పాటు ఉండవచ్చు. తరువాత అది మనకు తెలియకుండానే అదృశ్యమవుతుంది. అంటించే శక్తి అగ్గిపుల్లకున్నా దాన్ని వెలిగించడానికి ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలి. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం జీవితానికి హానికరం. పిరికివాడికి రాత్రంటే భయం, ఒంటరితనానికి చీకటంటే భయం, మంచివాడికి మనుషులంటే భయం, మనసున్నవాడికి లోకమంటే భయం. మనం చేసే ప్రతి పని చూసి నవ్వే లోకం మన గెలుపుకి మాత్రం ఏడుస్తుంది. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, దాచడం కష్టం. మనిషికి ఎంత ధనం ఉన్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే. మనకి ఎంత గుర్తింపు ఉన్నా అందరూ మెచ్చేది నీలో ఉన్న మంచి గుణాన్నే. రోగానికి చికిత్స చేసుకోవడం కన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమం. కోపంలో ఉన్నప్పుడు ఆలోచించలేం, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేం. మనకు తెలియకుండా మనం చేసే తప్పులు అవే. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం చెప్తుంది. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయలేదు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి. మనకైనా అంతే. నీ ముందున్న దానిని వదిలేయి, వెనుక ఉన్న దానిని వదిలేయి, మధ్యలో ఉన్న దానిని పట్టించుకోకు. అప్పుడు నీవు ప్రశాంతంగా ఉండగలవు. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణుని మించిన పండితుడు లేడు. గుణమున్నవాడు కాబట్టే రాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. గుర్తుంచుకో. ఎవరూ చూడలేదని తప్పు చేయకు, అందరూ చూస్తారని అప్పు చేయకు. జీవితంలో ఈ 2 పెద్ద ముప్పు నీకు. అర్థమైందనుకుంటా. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం నువ్వు మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. వాడని ఇనుము తుప్పుపడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. గెలవాలంటే ఒక్కడివే ఒంటరిగా పోరాడు. ఎందుకంటే కొన్నిసార్లు నీ తోటివారి వల్లే నీకు సమస్యగా మారవచ్చు. ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు, మగవాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. అలా ఉంటే అది బంధం అనిపించుకోదు, అవసరం మాత్రం అవుతుంది.